మనకు రావాల్సినవి రావాలని ఏం చేస్తామంటే ఎంత ప్రార్థన చేస్తామో. కానీ దొరికితే పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తున్నారయ్యా, చేస్తున్నానమ్మా. అయ్యా పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తున్నావా, చేస్తున్నానయ్యా. పాస్టర్ గారు నువ్వు రానిరు, మీరు ఊపిరారు. స్తోత్రం కలుగును గాక. ఏం జరిగింది? పాస్టర్ గారికి ఊపిరాడు, మీకు ఊపిరాడు. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పనగా ఎందుకు చెప్పాలి? ఎందుకంటే మనము దేవుని కార్యము రుచి చూడాలి. దేవుడు మన జీవితంలో అద్భుతము చేయాలని దివారాత్రులు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పాపం కాసేపు పాపం లేదయ్యా, ప్రభు నాతో మాట్లాడాలయ్యా, ప్రభు నన్ను దీవించాలయ్యా. నేను చెప్పనా, ప్రార్థన చేయని కూడా దీవించబడతాను. దీవించబడలేదా? నేను అర్థం కాదు. ప్రార్థన చేయని కూడా అద్భుతంగా దీవించబడుతున్నారు. వాళ్ళ కోట్లు కోట్లు వస్తున్నాయి, కానీ వారి దగ్గర ఏం లేదంటే సమాధానం. మనము ప్రభు చేత దీవించబడితే సమాధానం. హల్లెలూయా. వచ్చి ప్రభు దగ్గర ఆనందించి నా దేవుడు నాకు ఇస్తాడు ఉద్యోగం, నా దేవుడు నా వ్యాపారం దీవిస్తాడు, దేవుడు నా యొక్క బిజినెస్ దీవిస్తాడు, నా ఆలోచన దీవిస్తాడని నీవు కొనసాగిన మొదటి కొనసాగింపు ఇప్పుడుందా? ప్రజెంట్ ఉందా? అంటే ఎక్కడ పాస్టర్ గారు? లేదండి. ఎందుకు లేదమ్మా అంటే బిజీ. ఎందుకు బిజీ అంటే వ్యాపారం మొదటిగా చిన్నగా ప్రారంభించి ప్రేమ పెద్దదయ్యింది. ఏమైంది? ఇప్పుడు పెద్దదయ్యే సమయానికి ఏమైంది? టైం సరిపోట్లా. ఎక్కడికి ప్రాణమా? ఎక్కడికి? దేవుని సన్నిధిలో ఆనందించే సమయం సరిపోట్లా. హల్లెలూయా. దావీదు రాజు అయినా కానీ సమయం సరిపోయింది. స్తోత్రం కలుగుగాక. దావీదు రాజు అయ్యాడు. గొర్రెల కాపరి నుండి ఆయన రాజుగా మారాడు. రాజుగా మారిన తర్వాత దేవుని 7 మార్లు స్తుతించాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం రాజు కాదు కదా, ఇంట్లో బూజు కూడా ఏ రాజు అవుతా మరి అది. హల్లెలూయా. అవుతావా? లైవ్లో ఉన్నారంతా ఇప్పుడు తిన్నావా? హల్లెలూయా. బూజు కూడా, కానీ మనకేం లేదు.